మాటకు చెప్తాను. ఇప్పుడు మన ఉన్న అధికారులు ఉన్నారు కదా, పిఎం గారికి కాపుదల కోసం, భద్రత కోసం సెక్యూరిటీ ఉంటుంది. అలాగే మన సీఎం గారికి, మన పిఎం గారికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కూడా ఏముంటుంది చెప్పండి? ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది. ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఒకేవేళ ఎవడన్నా మీదకు దగ్గరికి వస్తున్నా కూడా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పక్కకి వాళ్ళ దగ్గరకు దరిదాపులకు రానికుండా వాళ్ళని కాపాడుతారు. ఒకే ఎవడైనా దుష్టుడు ఏదన్నా ఏదో తుపాకో ఏదోటి వాడు, లేకపోతే కర్రో ఏదో తీసుకుని మీదకి వస్తున్నా కూడా ఊరుకుంటారా? తుపాకి వాడుతుంటే వీళ్ళు నలుగురు కూడా ఏం చేస్తారు? కమ్ముకుని ఇతను కాపాడి వీళ్ళు కూడా ఎదురు కాల్పులు చేస్తారు. ఇతనికి భద్రతగా నిలబడతారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంటే ఈ ఎవరు పెట్టుకున్నారు? జీతం ఇచ్చి నిలబెట్టుకున్నారు, ట్రైనింగ్ ఇచ్చి. అయితే వీళ్ళే వాళ్ళ ప్రాణానికి అంత అడ్డుపడి కాపాడుతుంటే మన దేవుడు మనల్ని కాపాడడా? అర్థమవుతుందండి? వాళ్ళు ఎక్కువ, ఈయన ఎక్కువ. వాళ్ళ ప్రేమ కంటే వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తారు వాళ్ళు, అంతేనా కాదా చెప్పండి? వాళ్ళు చేసే జాబ్ అది, వాళ్ళ పని అది. కనుక ఆ సమయానికి ఏం చేస్తారు? ఆయన్ని కాపాడడం కోసం పెట్టుకున్నారు కనుక కాపాడతారు, అంతే. కానీ మన దేవుడు ఏంటి చెప్పండి? మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని కాపాడుతున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తామో ఆయన్ని నమ్మలేకపోతుంటాం. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నన్ను పరిశోధించిన తర్వాత, నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంలా కనబడతాను. ఎట్లా కనబడతాడంట? చెప్పగలుగుతాం అలాంటి మాటలు? అయ్యా, ఈ శోధన తిరిగిన తర్వాత సువర్ణంలాగా నేను కూడా కనపడాలి. ఎప్పుడన్నా అడిగామా? అడిగితే దేవుని స్తోత్రం. అడిగామా? చెప్పండి. శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడతాను అని చెప్పేసి అన్నాడు. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి. ఈ సాక్ష్యం చెప్పగలమా? ఇలాంటి మాటలు యోబు గారు పలికిన మాట మనం పలకగలమా? ఎవరికి శ్రమలు ఎక్కువ వచ్చినాయి? యోబు కంటే నాకు ఎక్కువ శ్రమలు అన్న వాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే ఉంటే, కొంతమందికి లేవని నేను చెప్పను. ఒకవేళ మీకు ఎవరికైనా అలాంటి శ్రమలు ఉంటే దేవునికి స్తోత్రం. కానీ యోబుకు భయంకరమైన శ్రమలు వచ్చాయి. ఆ శ్రమల్లో కూడా ఏం చెప్తున్నాడు తెలుసా? నా పాదాలు ఆయన అడుగు జాడలు విడవక నడిచి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గాలను అనుసరించాను. ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలు నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా నేను ఎంచాను. ఎంత మంచి సాక్ష్యం అండి యోబు గారిది. అందుకే ఆయన ఏం చేశాడు? 200 ఆశీర్వాదాన్ని అనుభవించాడు. అయ్యా, నాకు ఇలా శోధన వచ్చింది, నాకు ఆస్తి అంతా పోయింది, నా ఉద్యోగం పోయింది, ఇంకేదో పోయింది, కనుక యోబు గారు 200 ఆశీర్వదించావు కదా, నన్ను కూడా ఆశీర్వదించాయి అంటే ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నారా? ఇలాంటి మంచి సాక్ష్యం ఉండాలి. ఇలాంటి సాక్ష్యం ఉంటేనే చెప్పండి, అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవునికి స్తుతి కలుగు. సాక్ష్యం లేకుండా నేను ఎన్నో శ్రమలు అనిపించో నీ నోటి మాటను బట్టి కావచ్చు, నీ ఇంటి పరిస్థితిని బట్టి కావచ్చు నువ్వు అనిపించిన శ్రమలో. కానీ ప్రభువుకు లోబడి, ప్రభువుకి విధేయురాలువై నువ్వు భరిస్తే అప్పుడు దేవుని కోసం నేను భరించాను అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అర్థమవుతుందండి? కనుక దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? శ్రమలు అనేటువంటి పుట్టములో దేవుడు మనల్ని పెట్టి నిర్మూలన చేయాలని చెప్పేసి దేవుడు ఆలోచన చేస్తున్నాడు.